శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 5 వరకు కూడా అంటే ఈ వారం రోజులు ఎలా ఉండబోతోంది 12 రాసుల వారికి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. దానికంటే ముందర మా ఆది ఆస్ట్రాలజీని మీరు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఇవన్నీ ఉంటే మనము అంటే మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే మీ జాతకాలు చూస్తాను. నేనే మీ ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. నేను ఎవరు మాట్లాడరు. నేనే మాట్లాడితేనే మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మా ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మేము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. వివాహ ముహూర్తాలు, పొడుగు ముహూర్తాలు, అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు కూడా మనం చెప్తూ ఉంటాము. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ కింద నంబరు ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. నేను తప్పకుండా చెప్తాను, మీకు పరిష్కార మార్గాలు సూచిస్తూ ఉంటాను. మీనరాశి వాళ్ళకి మీ బలగము ఎవరయ్యా అంటే గురుడే. 3వ భావంలో ఉన్న గురుడు బలవంతుడు. అలాగే మీ షష్టగ్రహ కూటమి 6 గ్రహాలు మీ రాశిలో ఉండడము, మీ రాశ్యాధిపతి గురుడు 3వ భావంలో ఉండడం గొప్ప బలవంతులే, ఖచ్చితం. సరే, శని రాహువులు ఉండడం మీకు ఏం నడిచే ప్రభావం అన్నీ పక్కన పెట్టినా అన్నీ ఖచ్చితంగా ఉంటుంది. రవి శని రాహువులు ఇప్పుడు చికాకులు, కోపము, మనస్పర్ధలు అవన్నీ మీకు సాధారణంగా ఉన్నవే. కానీ 6 గ్రహాల యొక్క బలము ఉండడం వల్ల ఎన్ని కష్టాలు, ఎన్ని వాటిపోట్లు, ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొని అధిగమించి మీరు గోల్ రీచ్ అయిపోతారు. మీరు అనుకున్న పనులు నెరవేర్చుకుంటారు. అది గొప్ప టాలెంట్. ఎందుకో గురు బలమే. థర్డ్ హౌస్ ఉన్న గురుడే మిమ్మల్ని రక్షగా ఉంటాడు. మీ జాతకంలో కూడా చూసుకోండి. మీన రాశి వాళ్ళకి కానీ, ధనుర్రాశి వాళ్ళకి కానీ 3వ భావంలో కనుక గురుడు ఉంటే మీ బలగము ఎవరయ్యా అంటే గురుడే, బలవంతుడు. సరే, ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నానంటేనండి, నేను ఊరి సరదా కోసం చెప్పను. నాకు చదివితేనే ఎక్కడైనా నేను చూసి జ్ఞాపకం పెట్టుకుంటే చెప్తాను తప్ప అనవసరమైన సోది కబుర్లు ఏమీ ఉండవు. సరే, అది పక్కన పెడితే 6 గ్రహాల యొక్క బలం ఉంది కాబట్టి మీరు ప్రతి రంగంలోనూ ముందంజలో హాయిగా ఉంటారు. కానీ చికాకులు, కోపము, మనస్పర్ధలు అందరికీ ఉండవా? అందరికీ వచ్చినాయి, మీకు ఉంటాయండి. దాని గురించి పట్టించుకోవద్దు. ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే మనం విజయం సాధించడం. మనం అంటే మీరనే, మనం అంటే మనందరం విజయం సాధించడం కోసమే టార్గెట్ పెట్టుకుందాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే ధనం కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు ఉంటాయి. ధనం కూడా సకాలంలో మీకు చేరుతుంది. 2nd హౌస్ లార్డ్ ఇన్ 4th హౌస్లో ఉన్నాడు. అంటే భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, ధనయోగం, సంగీతంలో బ్రహ్మాండంగా ఉంటారు. డబ్బులకి ఏలు మాత్రం లోటుపాట్లు ఉండవు. ఇంకా చెప్పాలంటే గాయకులకు కానీ, లేకపోతే కొంతమంది మీకు యాంకరింగ్ చేస్తుంటారు, వాళ్ళు కానీ మీ ప్రోగ్రాంలు రీచ్ విదేశాలు వెళ్తారు. చూసుకోండి, కావాలంటే ఒక ప్రోగ్రామ్స్ అక్కడ ఇస్తారు కూడా. కొంతమంది వాళ్ళ జాతకాలు రీచ్ ఆధారపడి ఉంటుంది. సరే, పక్క పెడదాం. 3వ భావంలో గురుడు, ఇందాక చెప్తాం కదండి, 3వ భావంలో గురుడు అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు. తోబుట్టు వాళ్ళకి బాగా చేస్తుంటాడు, బాగా యోగిస్తుంటాడు. తమ్ముళ్ళకి బాగుంటాడు, ధైర్యాన్ని ఇస్తుంటాడు, కొత్త ఆలోచనలు ఇస్తుంటాడు, వాటిని కార్యరూపంలో దాల్చేటి చేస్తూ ఉంటాడు. గ్యాదరింగ్ ఆఫ్ న్యూస్ని గ్యాదర్ చేసేటి చేస్తూ ఉంటాడు. ఎప్పుడు జనాల్లో మీరు బాగా పలుకుబడి సాధించేటి చేస్తూ ఉంటాడు. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. షార్ట్ జర్నీస్ ఎక్కువగా చేసేటి చేస్తుంటాడు. ధైర్యంగా ఇస్తుంటాడు. అదృష్టవంతులుగా మీకు తయారు చేసేది 3వ భావంలోని గురుడే, ఖచ్చితంగా అంతే. కుజుడు 4th భావంలో ఉన్నాడు. మంచివాడా? ఒక విధంగా మంచివాడు కాదండి. బట్ అంటే 4th భావంలో 2nd హౌస్ లార్డ్గా ఉన్నాడు కాబట్టి ఆయన మీకు వాహన యోగాన్ని, గృహయోగాన్ని ఇస్తాడు. భూములు కొనుగోలు చేస్తుంటాడు. తల్లిగారి యొక్క ప్రేమ అనురాగాలు ఎక్కువ మీ మీద ఉంటాయి 3వ తారీఖు వరకు. నా తర్వాత ఉండవా? ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే సంగీతంలో కూడా మీకు బాగా మేటి అని అనిపించుకుంటారు. 5వ స్థానంలో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. అంటే 5వ స్థానంలో కుజుడు నీచలో ఉన్నంత మాత్రాన ఇబ్బంది పడవలసిన అవసరం ఏమీ లేదు. 5వ భావం గురించి మాట్లాడుకుందామండి. 5వ స్థానంలో కుజుడు, 5వ అధిపతి బాగున్నాడు. అంటే మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
కానీ కుజుడు నీచ స్థితిలో ఉంటాడండి. కొద్దిగా చిన్న ఇబ్బంది ఉంటుంది. అంటే ఇబ్బంది అంటే చిన్న ఆరోగ్య విషయంలో, పిల్లల ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించండి అంతే. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మాత్రం లాసులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక సప్తమ భావం గురించి మాట్లాడుకుందామండి. సప్తమ భావం ఇంతకుముందు కేతు ఉన్నాడు, మా బాబాయ్ ఎట్లాగా అనుకున్నాం కదా. 7వ భావానికి 8 గ్రహాల యొక్క దృష్టి ఉండడం మనం ఎప్పుడైనా విన్నామా? వినలా. 8 గ్రహాలా? ఏం లేదండి. సప్తమ భావంలో కేతువుకి 8 గ్రహాలు ఏంటయ్యా అంటే రవి, బుధ, శుక్ర, శని, రాహు, చంద్రుడు, గురు, కుజుడు. 8 గ్రహాల యొక్క దృష్టి అంటే ఏంటి? ఏమవుతుంది? బలంగా ఉంటుంది. పైగా గణపతి ఆరాధన చేశారనుకోండి మీరు, అమ్మ బాబాయ్ ఇంకా మేము పట్టుకునే వాళ్ళే ఉండరు. అంటే ఏంటి? అంటే ఏంటంటే మీ వివాద వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతాయి. వ్యాపారాభివృద్ధి ఎక్స్ట్రాడినరీగా జరుగుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం. మీనరాశిలో వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో చాలామంది ఉన్నారు. భూముల మీద వ్యాపారాలు. కేతువు భూకారకుడే కదండి, కుజు సమానుడు కదా. అలాగే 8 గ్రహాలు ఉండడం వల్ల వ్యాపారాభివృద్ధి విస్తరిస్తూ ఉంటుంది. కొత్త కొత్త వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. కొత్త కొత్త భాగస్వాములు చేర్చుకుంటూ ఉంటారు. ఎంత అదృష్టం అండి. అలాగే భార్యాభర్తల యొక్క అనురాగం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. అదృష్టం తోడవుతూనే ఉంటుంది. సప్తమ భావాన్ని గురించి చెప్పడం ఇంకా ఉంటుందండి. సప్తమ భావాన్ని కళత్ర స్థానము, అదృష్ట స్థానము అంటాం కదా, వివాహ స్థానం అని. ఇవన్నీ కూడా సప్తమ భావం. అదృష్టం మీకు తోడైనట్టే. ఎలాగా? ఏ రూపంలో? భార్య రూపంలో, అలాగే భర్త రూపంలో, వ్యాపార రూపంలో, భాగస్వామి రూపంలో మీకు అదృష్టం తోడవుతుంది. ఎంత ఎక్స్ట్రాడినరీ అండి. సరే, మరి ఆరోగ్యం ఎలా ఉంటుంది? మరి ఆరోగ్యమా సూపర్గా ఉంటుంది. ఆరోగ్యం గురించి భయపడాల్సిన అవసరం లేదండి. ఆరోగ్య విషయంలో కూడా శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆరోగ్యమే మహాభాగ్యం, పర్ఫెక్ట్గా బాగుంది. మరి మా వ్యాపారాలు గురు కారకత్వం. గురుడు వ్యాపారాభివృద్ధి కదా. అంటే గురుడు ముఖ్యంగా భాగ్యస్థానం చూడడం వలన, భాగ్యాధిపతి కూడా బాగుండడం వలన, కొన్ని సందర్భాల్లో ఆయన వీక్ అయిపోయాడు. ఏదైనా భాగ్యాధిపతి బాగుండడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారం బాగుంటుంది. అలాగే మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. గురు ప్రభావం వలన విద్యలో బాగా రాణిస్తారు. విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా వేద పండితుల విద్యలు బ్రహ్మాండంగా వస్తాయి. వాళ్ళకి ధనం విషయంలోనూ, పలుకుబడి విషయంలోనూ, వాళ్ళ మాట విషయంలోనూ ఏమాత్రం వెనక్కి తగ్గరు. అద్భుతంగా వేద పండితులకు ఉండి తీరుతుంది. అంతేకాకుండా భాగ్యస్థానం బాగుంది కాబట్టి తీర్థయాత్రలు, గురువుగారులు, పీఠాధిపతులు, వాళ్ళ సేవలు చేసుకోవడాలు, వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడాలు మీకు జరగబోతున్నాయి. కన్యారాశి వాళ్ళు, అదే మీనరాశి వాళ్ళకి ఎంత అదృష్టం అండి. 6 గ్రహాల యొక్క బలం మీకు ఉందంటే, మాటల అన్నిటికంటే బలమైనది గురువుడు ఉన్నాడంటే సామాన్యమైన వాళ్ళేం కాదు మీరు. కాకపోతే ఏ నడిచిన ప్రభావం ఉంటుంది, తగ్గుముఖంగా ఉంటుంది. అయినా గురుబలం బాగుందండి. భాగ్యస్థానం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. పుణ్యనదుల స్థానాలు, గంగా స్థానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు మీరు చేసుకొని తీరుతారు. మన ఉద్యోగం ఎలా ఉంటుంది? ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఒక విధంగా చెప్పాలంటే కుజుడు కూడా దశమస్థానం చూడడం వలన, దశమాధిపతి కూడా బ్రహ్మాండంగా ఉండడం వలన, వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది కదా గురుడు ఉండడం వలన మీ ఉద్యోగంలో బాగా భద్రత ఉంటుందండి. ఆడవాళ్ళకి కూడా చెప్తున్నాను, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి, ఎవరికైనా సరే మీ ఉద్యోగాల్లో భద్రత ఉంటుంది. చాలా బాగుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం చూసారా, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, వాళ్ళకి, డాక్టర్స్కి, వాళ్ళందరూ కూడా అండి మంచి డెవలప్మెంట్స్, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. లాభస్థానానికి గురు దృష్టి, లాభస్థానానికి, భాగ్యస్థానానికి గురు దృష్టి ఉందంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా జరదన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. మీరు ఫుడ్ బిజినెస్ పెట్టండి, వ్యాపారాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే స్టేషనరీ, అలాగే వస్త్ర పరిశ్రమలు, బంగారము, వెండి, ఏది వాట్ నాట్, అలాగే ఏ వ్యాపారం చేసినా మీ జాతకాలు అనుసరించి మాత్రమే డెవలప్మెంట్స్ ఉండి తీరుతాయి. ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో ఈ విధంగా మీ జాతకాన్ని బాగుందండి. మీనరాశి వాళ్ళకి బలగము 6 గ్రహాలు ప్లస్ గురుడే, పైగా సప్తమ స్థానానికి 8 గ్రహాల దృష్టి. కాబట్టి మీరు చాలా చాలా బాగుందండి. కొద్దిగా శని, రాహువులు, రవి వలన మీరు ఇబ్బంది పడతారు. అది ప్రతి మానవుడికి ఉంటుంది. మీరు భయపడి కృంగిపోకూడదు. ధైర్యంగా ముందుకు మనం వీటన్నిటినీ పక్కకు పెట్టి, అంటే ప్రాబ్లమ్స్ అన్నీ పక్కకు పెట్టి మన టార్గెట్నే రీచ్ అవుదాం, గోల్ రీచ్ అవుదాం. అందరినీ సంతోషంగా ఉంచేటట్టు చేద్దాం. ముఖ్యంగా తల్లిదండ్రులని సంతోషంగా ఉండేటి చేద్దాం. సరే, ఈ విధంగా మీరు గాయత్రి మంత్ర జపం చేయండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు కొలవడం మాత్రం మర్చిపోకూడదు.
సుబ్రహ్మణ్య స్వామి నీచులోకి వస్తున్నాడు కదా సుబ్రహ్మణ్యుడు. కాబట్టి ఖచ్చితంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన కుటుంబ వృద్ధి, భాగ్యవృద్ధి, ధనవృద్ధి, అనేక రకాలుగా మీకు సంతోష వృద్ధి అన్నీ కలగడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అన్న సందేహం లేదు. అంతేకాకుండా ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః నా జపం చేసుకుంటూ ఉంటే, గాయత్రి జపం చేసుకున్న, అమ్మవారిని కొలిచిన చక్కటి ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారనడంలో నిస్సందేహంగా సందేహం లేదు.